కాలంగా హీరోయిన్ల సెలక్షన్ పై రూమర్లు పెరిగిపోతున్నాయి. ప్రెస్టీజియస్ ఫిలిమ్స్ కు హీరోయిన్ ఫైనల్ కాకపోయినా సరే ఫలానా హీరోయిన్ అంటూ ఓదరగొట్టేస్తూ ఉన్నారు. ఇదంతా మేకర్స్ నడుపుతున్న డ్రామానా, నెటిజన్ల అత్యుత్సాహమా? స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల ముచ్చట ఎప్పుడు గాసిప్స్ రూపంలో సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. అలాగే ప్రెస్టీజియస్ సినిమాల్లో నటించబోయే భామలకు వెల్కమ్ బోర్డు పెట్టడం ప్రొడక్షన్ హౌస్లకు ఆనవాయితీగా మారింది. అయితే గత కొంతకాలంగా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేశారో అనే విషయాన్ని అస్సలు రివీల్ చేయడం లేదు. స్టోరీ కంటెంట్ ఇది అని చెబుతున్నారే కానీ కథానాయిక ఈమెనే అని చెప్పడానికి తెగ ఆలోచించేస్తున్నారు. స్పిరిట్ సినిమాలో ఇప్పటికీ 3 హీరోయిన్లు వచ్చి వెళ్ళినట్లుగా రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేశారు. దీపిక ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిందని, ఆమె పెట్టిన డిమాండ్లకు సందీప్ రెడ్డి నువ్వు నాకొద్దని చెప్పాడని రకరకాలుగా పోస్టులు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మెయిన్ హీరోయిన్ గా ఎవరిని తీసుకున్నారు అనే విషయాలు చెప్పకుండా మాట దాటేస్తున్నారు. ఇక రాజమౌళి మహి సినిమాలో ప్రియాంక చోప్రా స్పెషల్ పాత్రలో ఏదో నటిస్తుందని చెప్పారు. అంతే తప్ప ముందు నుంచి వినిపిస్తున్న ఇండోనేషియన్ గర్ల్ చెల్సియా అసలుందా లేదా తెలియడం లేదు. ఈ గ్యాప్ లో మన నెటిజన్లు హాలీవుడ్ హీరోయిన్లను చుట్టేస్తున్నారు. ఫౌజీలో మనకు తెలిసినంత వరకు ఇమాన్వీనే హీరోయిన్. పాక్ తో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ నటులను ఇండియా నుంచి బయటకు పంపించేస్తున్నారు. ఈ సందర్భంగా ఇమాన్వీ ప్లేస్ ను మరొక హీరోయిన్ వచ్చి రీప్లేస్ చేస్తుందని, ఆమె బాలీవుడ్ అప్కమింగ్ హీరోయిన్ అయ్యుండొచ్చని హడావిడి చేస్తున్నారు. ఏది ఏమైనా హీరోయిన్ ఎవరో తెలియకుండానే అదిగో హీరోయిన్ అంటూ కొందరు భామలకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చి హైప్ తెస్తున్నారు.